వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 జనవరి 6 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. చూడండి, కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో కావాల్సిందే. మీరు ఏ ఒక్కరోజు ఫాలో కాకపోయినా మనం బిట్లు కోల్పోతాం. బట్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా మీకు ఎన్ని పనులున్నా ఏదో ఒక సమయంలో మీరు ఖచ్చితంగా విన్ని రాసుకొని చదువుతూ రివిజన్ చేసుకుంటూ ఉంటే కనుక రేపు రానున్న ఎగ్జామ్స్లో మీరు పోటీ పడే వాళ్ళందరూ కూడా మంచి స్కోర్ సాధిస్తారు, జాబ్ అనేది సాధిస్తారనమాట. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రోజు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో కాండి. నాది ఒక్కటి నేను ఫాలో కామని చెప్పను, కానీ నాది ఖచ్చితంగా ఫాలో కాండి. మిగతా ఎవరికైనా ఫాలో కాండి, ఓకేనా? అది మీ ఇష్టం. అది కానీ ఖచ్చితంగా 1 to 1.5 అవర్ ఖచ్చితంగా ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ పైన. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ లాగా భావించి మిగతా సబ్జెక్టులు కూడా టైం పెట్టుకొని చదువుతురండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట రానున్న ఈ సంవత్సరం. ఎందుకంటే జాబ్ కొట్టాలంటే ఈ సంవత్సరం అదే ఎవరీ ఇయర్ పడతాయి, కానీ ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని చదువుకొని కొట్టుకోవాలి జాబ్ అనేటువంటిది. అలాగనే మనం దాన్ని ఏళ్ళు చదవకూడదు అనమాట. కాబట్టి ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని చాలా చక్కగా చదవండి, ఏదో ఒక జాబ్ సాధించండి, ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్, మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? చూడండి, మంటలను తట్టుకునేటువంటి లిథియం బ్యాటరీ అనమాట. దీన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే కనుక ఆన్సర్ దక్షిణ కొరియా. దక్షిణ కొరియా దేశ శాస్త్రవేత్తలు ఈ మంటలను తట్టుకునేటువంటి లిథియం బ్యాటరీని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు, ఈ బ్యాటరీలు మనము స్మార్ట్ ఫోన్లు, అదేవిధంగా ముఖ్యంగా విద్యుత్ వాహనాలు, అదేవిధంగా భారీ స్థాయిలో విద్యుత్ నిల్వల వ్యవస్థలలో ఉపయోగిస్తాం. ఈ ఇప్పుడు తయారు చేసినటువంటి మంటలను తట్టుకునేటువంటి లిథియం బ్యాటరీ అనేటువంటిది వీటిలో బాగా పనిచేస్తుందన్నమాట, ఓకేనా? మెరుగైన భద్రత, పనితీరును ప్రదర్శించేటువంటి అతి మేలైన లిథియం బ్యాటరీని ఈ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగిందనమాట. మెరుగైన భద్రత, అదేవిధంగా ఒక బాగా మంచి పనితీరును ప్రదర్శించేటువంటి బ్యాటరీ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మంటలను, పేలుళ్లను ఇది నివారిస్తుంది అనమాట. మంటలను, పేలుళ్లను ఇది నివారిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాటరీలో 3 పొరల ఘన పాలిమర్, 3 పొరల ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ను ఉపయోగించారంట. ఇది వరకు ఉన్నటువంటి సాంప్రదాయ ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ వల్ల మంటలు వచ్చేటంట. ఇప్పుడు 3 పొరలు కలిగినటువంటి ఈ ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ వల్ల ఇటువంటి స్థితి రాదనమాట. కాబట్టి మంటలను, పేలుళ్లను ఇది నివారిస్తుందన్నమాట. కాబట్టి భద్రత, ఓకేనా? అంతే కదా, ఇప్పుడు బ్యాటరీలు పేలిపోతే అక్కడ మనకు చాలామందికి ఇబ్బందులు కలిగి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కనుగొన్నటువంటి ఈ బ్యాటరీ వల్ల అటువంటి భద్రత మనకు వస్తుందన్నమాట. స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉంటాం, అది పేలినప్పుడు మనకు ప్రాణాలు పోతాయి అన్నమాట. అదేవిధంగా విద్యుత్ వాహనాలు నడుపుతూ ఉంటాం, అది పేలినప్పుడు మనకు ప్రమాదం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నివారించడానికి ఈ శాస్త్రవేత్తలు గొప్పగా మంటలను తట్టుకునేటువంటి లిథియం బ్యాటరీని తయారు చేశారనమాట. ఇందులో ఏం ఉపయోగించారంటే ఘన పాలిమర్, 3 పొరల ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ను ఉపయోగించడం వల్లనే ఇదంతా జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈరోజు వార్తల్లో ఉన్నారు, ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్, మానవుల కన్నా చీమలు మెరుగు అని ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు? ఇప్పుడు మానవుల కన్నా చీమలే మెరుగైనవి. బృంద నిర్ణయాలలో మానవుల కన్నా చీమలే మెరుగైనవి అని ఇజ్రాయెల్ దేశంలోని వెయిజ్మెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు నిరూపించారనమాట. ఇజ్రాయెల్ దేశంలోని వెయిజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు నిరూపించారనమాట. చూడండి, శ్రామిక శక్తికి చీమలు గొప్ప ఉదాహరణ అన్నమాట. అదేవిధంగా సంఘశక్తిని చాటుతూ క్లిష్టమైన పనులు నిర్వర్తించడంలో వాటే సాటి అనమాట. సంఘశక్తిని చాటుతూ క్లిష్టమైన పనులు నిర్వర్తించడంలో కూడా వీటికి సాటి లేదనమాట.
బృంద నిర్ణయాలు తీసుకోవడంలో అవి అపర మేధోజీవులుగా గుర్తింపు పొందాయంట. మనుషుల కన్నా మెరుగ్గా వ్యవహరిస్తున్నాయంట. ఒక చిక్కు మార్గం గుండా భారీ సరుకులను యుక్తిగా మోసుకెళ్లే విషయంలో అవి మానవుల కన్నా ఎక్కువ సమర్థతను చాటుతూ ఉన్నాయంట. ఓకేనా. అపర మేధావులుగా గుర్తింపు పొందిన మనుషుల కన్నా మేధోజీవులుగా గుర్తింపు పొందిన మనుషుల కన్నా మెరుగ్గా వ్యవహరిస్తున్నాయంట. ఒక చిక్కు మార్గం గుండా భారీ సరుకులను యుక్తిగా మోసుకెళ్లే విషయంలో అవి మానవుల కన్నా ఎక్కువ సమర్థతను చాటుతూ ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని తెలుపుతూ ఉన్నారన్నమాట ఈ శాస్త్రవేత్తలు. ఓకేనా. కానీ దానికి భిన్నంగా మానవులు సమూహంగా పనిచేసినప్పుడు తమ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచుకోవడంలో విఫలమవుతున్నారంట. మానవుల గురించి చెప్తున్నారన్నమాట. వాటికి చీమలకు భిన్నంగా ఉందన్నమాట ఇవి మానవులైతే సమూహంగా పనిచేసినప్పుడు తమ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవడంలో విఫలమవుతున్నారన్నమాట. చీమలు అలా కాదు. అవి సమూహంగా పనిచేసినప్పుడు తమ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంటున్నాయి. కానీ మానవులు సమూహంగా పనిచేసినప్పుడు తమ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవడంలో విఫలమవుతున్నారంట. ఇదన్నమాట. ఓకేనా. ఈ విషయాలను మనకు ఇజ్రాయెల్ దేశంలోని వెయిజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగిందనమాట. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. ఓకేనా. రైట్. థర్డ్ క్వశ్చన్, నాగసాకిపై అమెరికా బాంబు దాడిలో ప్రాణాలు దక్కించుకున్న ఏ వ్యక్తి ప్రస్తుతం మృతి చెందారు? సో నాగసాకిపై మనందరికీ తెలుసు అమెరికా బాంబు దాడులు. జపాన్ దేశంలోని హిరోషిమా, నాగసాకి ఈ రెండు నగరాలపైన దాడులు చేశారనమాట. 1945 ఆగస్టు 6 హిరోషిమా నగరం పైన, 1945 ఆగస్టు 9 నాగసాకి నగరం పైన. హిరోషిమా పైన అమెరికా బాంబు దాడులు ఆపరేషన్ లిటిల్ బాయ్ ద్వారా, నాగసాకి పైన అమెరికా బాంబు దాడులు ఆపరేషన్ ఫ్యాట్ మ్యాన్ ద్వారా. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఆ హిరోషిమా నాగసాకిల పైన బాంబు దాడులు జరపడం వల్ల వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారనమాట. అక్కడ ఇప్పటికీ గడ్డి పోచ కూడా మొలవలేదు అని మనం వింటూ ఉంటాం. ఓకేనా. అంత భయంకరమైనటువంటి దాడి అనమాట అది. అమెరికా బాంబు దాడులు, యునైటెడ్ కింగ్డమ్ కూడా అక్కడ సహాయపడింది అమెరికాకు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇదంతా కూడా జరిగిందనమాట. అటువంటి నాగసాకిలో మృత్యుంజయుడు అంటే ప్రాణాలు కాపాడుకున్నటువంటి వ్యక్తి అనమాట. అతను ఇప్పుడు చనిపోతూ వార్తల్లో ఉన్నాడు. జపాన్ దేశానికి చెందిన ఎవరు నాగసాకి బాంబు దాడిలో బతికి ఇప్పుడు చనిపోయాడనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అతనే షిగెమి పుకహోరి. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇతని పేరును, షిగెమి పుకహోరి, జపాన్. ఇంకా సెకండ్ ఆప్షన్లో ఉన్న టొమిగో ఇతోగా ఎవరు? టెముగో ఇతోగా నిన్ననే చెప్పిన జపాన్ దేశానికి చెందిన గొప్ప వృద్ధురాలే కాదు, ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించినటువంటి వృద్ధురాలు. 116 ఏళ్ళ. ఓకేనా. 116 ఏళ్ళ వృద్ధురాలు అనమాట. ఆమె చనిపోతూ నిన్న మనం చెప్పుకున్నాం, టొమిగో ఇతోగాను. అదేవిధంగా చాలా ముఖ్యంగా మరొక వ్యక్తి, ఇప్పుడు థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే అతను ఎవరంటే కనుక జపాన్ ప్రధానమంత్రి అనమాట, షిగెరు ఇషిబా. జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షిగెరు ఇషిబా అనమాట. థర్డ్ ఆప్షన్లో షిగెరు ఇషిబా అని చూడండి, అతను జపాన్ ప్రధానమంత్రి. ఫోర్త్ ఆప్షన్లో నిహన్ హిండాల్కియో ఉంది. ఇక్కడ వ్యక్తి కాదు, ఇది సంస్థ. నిహన్ హిండాల్కియో అనేటువంటి సంస్థ. నోబెల్ శాంతి బహుమతిని రీసెంట్గా పొందింది ఎవరంటే కనుక నిహన్ హిండాల్కియో అనేటువంటి సంస్థ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, 4 ఆప్షన్స్ కూడా జపాన్ దేశానికి సంబంధించి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, జడ్జీలకు భారతదేశంలో శిక్షణను ఏ దేశం రద్దు చేసుకున్నది? సో జడ్జీలకు భారతదేశంలో ఏ దేశం శిక్షణను రద్దు చేసుకుందని అడుగుతున్నాడు. ఇది వరకు మన దేశానికి మరియు బంగ్లాదేశ్కు మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట. బంగ్లాదేశ్లో ఉన్న ఏ జడ్జీలు అయితే ఉన్నారో వారందరికీ కూడా భారతదేశంలో శిక్షణ అనమాట. ఇప్పుడు ఆ దాన్ని రద్దు చేసుకున్నారనమాట బంగ్లాదేశ్ వాళ్ళు. కారణం మనందరికీ తెలుసు, ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతర్గత కల్వలాలు. దాని కారణం వల్ల ఆ దేశం వదిలి మన దేశానికి వచ్చింది బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా. మనమే ఆశ్రయం ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఆశ్రయం ఇచ్చాం షేక్ హసీనా గారికి.
కాబట్టి ఆ నేపథ్యంలో అక్కడ ఫామ్ అయినటువంటి వ్యక్తులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నమాట. షేక్ ఎగనెస్ట్గా పనిచేస్తున్నారనమాట అక్కడ గవర్నమెంట్స్. అక్కడ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా మహమ్మద్ షిహాబుద్దీన్ ఉన్నాడు. బంగ్లాదేశ్ అడ్వైజర్ అంటే అక్కడ ప్రధానమంత్రి స్టేటస్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఓకేనా. ఆ అడ్వైజర్గా ఎవరున్నారంటే కనుక అతనే మహమ్మద్ యూనస్ అనమాట. కాబట్టి ఈ మహమ్మద్ యూనస్ కొన్ని ఓకేనా ఈ షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఈ నిర్ణయాలను కూడా తీసుకుంటున్నాడు. మనం మొన్నటి క్లాస్లో చెప్పుకున్నాం ఏంటంటే కనుక అక్కడ వారి యొక్క చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఒక ముజబుర్ రెహమాన్ పేరు ఉందన్నమాట. ఒక షేక్ ముజబుర్ రెహమాన్ పేరు ఉంది. ఎవరు ఆ షేక్ ముజబుర్ రెహమాన్ అంటే అక్కడ ఆయనను బంగబంధు అని పిలుస్తారు. అంతేకాదు ఆ దేశ జాతిపిత కూడా. ఆయన ఎవరో కాదు షేక్ హసీనా గారి తండ్రి అనమాట. కాబట్టి చరిత్రలో ఆయన యొక్క పేరునే తొలగించడం మనం చూసాం. ఏ దేశంలో? బంగ్లాదేశ్ దేశంలో. ఇప్పుడు మళ్ళీ ఏం నిర్ణయం తీసుకున్నారంటే కనుక భారతదేశంలో ఈ జడ్జీలు ఎవరైతే ఉన్నారో ఆ శిక్షణ ఇచ్చేటువంటిది ఒప్పందం ఉంది కదా, దాన్ని రద్దు చేసుకుంటున్నారనమాట. ఓకేనా. కాబట్టి ఏ దేశము శిక్షణను రద్దు చేసిందంటే కనుక భారతదేశంలో ఓకేనా అదే బంగ్లాదేశ్ అనమాట. 50 మంది జడ్జీలకు మనం శిక్షణ ఇవ్వవలసి ఉంది వాస్తవంగా. దాన్ని ఇప్పుడు రద్దు చేసుకున్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ టాకా, బంగ్లాదేశ్ భాష బెంగాలీ, బంగ్లాదేశ్ ఓకేనా జాతీయ నది జమున, బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఓకేనా మహమ్మద్ షిహాబుద్దీన్, బంగ్లాదేశ్ అడ్వైజర్ ఇప్పుడు ఎవరంటే కనుక ఆయనే మహమ్మద్ యూనస్ అనమాట. భారతదేశంతో ఎక్కువగా సరిహద్దు పంచుకునే దేశం బంగ్లాదేశే. 4096 కిలోమీటర్లు సరిహద్దు ఉంటుందన్నమాట బంగ్లాదేశ్. మన దేశానికి బంగ్లాదేశ్కు మధ్య సరిహద్దుల్లో న్యూమూర్ దీవులు ఉన్నాయి. న్యూమూరు దీవులు, అదేవిధంగా మాతాబంగా నది, అదే తీన్ బిగా సమస్య, ఇవన్నీ గొప్ప సమస్యలు అన్నమాట సరిహద్దుల్లో మనకు బంగ్లాదేశ్కు మధ్య. తీన్ బీగా అనేటువంటిది ఒకటి, మాతాబంగా అనేటువంటిది ఒకటి, న్యూమూర్ అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా సరిహద్దు సమస్యలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవి కూడా గుర్తుంచుకోవాలి. బంగ్లాదేశ్ అనగానే బంగ్లాదేశ్కు స్వాతంత్రం తేవడంలో మనమే కీలక పాత్ర వహించాం. బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది 1971 అనమాట. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సపోర్ట్ చేయడం వల్లనే వాళ్ళకు స్వాతంత్రం రావడం జరిగిందనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు అక్కడ మన వాళ్ళు ఎక్కువ మంది హిందువులను అక్కడ ఊచకోత కోస్తున్నారు అన్నమాట బంగ్లాదేశ్లో. ఎందుకంటే షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇచ్చాము కాబట్టి. ఓకేనా. షేక్ హసీనా ఇప్పుడు మన దగ్గరనే ఆశ్రయం పొందుతూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా చంపేస్తూ ఉన్నారన్నమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. యాపిల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా నియమితులైన భారత సంతతి వారు ఎవరు? చూడండి, యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో దానికి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనమాట. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ సిఎఫ్ఓ. సిఈఓ వింటూ ఉంటాం. సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అది మెయిన్. సిఎఫ్ఓ ఎందుకు నేర్చుకోవాలంటే మన భారత సంతతికి చెందిన వాళ్ళు ఇక్కడ నియమించబడ్డారు కాబట్టి నేర్చుకోవాలి. ఎవరు నియమించబడ్డారు ఈ సిఎఫ్ఓగా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా అంటే కనుక అతనే కేవన్ పరేక్. న్యూ అపాయింట్మెంట్స్ నోట్ చేసుకోండి. యాపిల్ కంపెనీకి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ప్రధాన ఆర్థిక అధికారి అనమాట. ప్రధాన ఆర్థిక అధికారి ఎవరు? కేవన్ పరేక్ అనమాట. కేవన్ పరేక్ అనమాట. ఓకేనా. ఎవరి స్థానంలో నియమించబడ్డాడంటే లుకా మేస్త్రీ స్థానంలో ఈ లేవన్ పరేక్ నియమించబడ్డాడనమాట. చూడండి, యాపిల్ కంపెనీ 1976లో ఏర్పడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. యాపిల్ కంపెనీ అనేటువంటిది ఒక కంప్యూటర్ కంపెనీ మాత్రమే కాదు, స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్స్ ఓకేనా, అదేవిధంగా మ్యూజిక్ ప్లేయర్లు, వాక్మెన్స్ ఇవన్నీ కూడా అమ్ముతారని మనందరికీ తెలుసు. అంత గొప్ప కంపెనీ అనమాట యాపిల్ కంపెనీ. యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసింది ఆ ఫౌండర్ ఎవరు అంటే కనుక ఆయన స్టీవ్ జాబ్స్ అనమాట. యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అనమాట. యాపిల్ కంపెనీ ప్రస్తుత సిఈఓ టిమ్ కుక్ అనమాట. యాపిల్ కంపెనీ ప్రస్తుత చైర్మన్ ఆర్థర్ లెవిన్సన్. గుర్తుపెట్టుకోవాలి, చైర్మన్ ఆర్థర్ లెవిన్సన్, సిఈఓ టిమ్ కుక్, వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్. ఏర్పడిన సంవత్సరం 1976. ప్రధాన కార్యాలయము అమెరికాలోని కాలిఫోర్నియా. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కనుక ఓకేనా
తెలుగుదనం 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 అనేటువంటి పుస్తకం. దీన్ని ఎవరు అందరూ కూడా కలిసి తయారు చేశారంటే కనుక ఈ ప్రపంచ తెలుగు సామాఖ్య ఏది ఉందో వారందరూ కలిసి ఆ పుస్తకాన్ని తయారు చేస్తే తెలుగుదనం తెలుగుదనం అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరంటే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 12వ ప్రపంచ తెలుగు సామాఖ్య సమావేశంలో భాగంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు అని. ఆ పుస్తకం పేరు అందరికీ తల్లి. ఈ అందరికీ తల్లి అనే పుస్తకాన్ని ఎవరు రచించారో మీరు ఇప్పుడు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. స్టంపుడ్ అనే పుస్తకం చెప్పుకున్నాం ఇటీవల. ఆ స్టంపుడ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎవరి ఆత్మకథ అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అందరికీ తల్లి పుస్తకం ఎవరు రచించారు, స్టంపుడ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు, కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయాలి అందరూ కూడా. ఇప్పుడు ఈ పుస్తకం వచ్చేసి తెలుగుదనం తెలుగుదనం అన్నమాట. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7, వేలం పాటలో ఏ దేశం యొక్క బ్లూ పిన్ ట్యూనా చేప 11 కోట్ల ధర పలికినది? చూడండి, 11 కోట్ల ధర పలికిందంట చేప. ఇంకా చూడండి ఎంత విశేషమో. 11 కోట్ల చేప ఈ బ్లూ పిన్ ట్యూనా చేప అనమాట. ప్రతి ఏటా కూడా ఇక్కడ ఆ జపాన్ చేపల మార్కెట్ ఏదైతే ఉంటుందో అక్కడ వేలం వేస్తారనమాట. ఎందుకంటే కనుక ఇది కనుక ఎవరైతే తీసుకుంటారో వారికి మంచి అదృష్టం అంట. నూతన సంవత్సరం ఏదైతే ఉందో అక్కడ తొలి చేప ఏదైతే ఉంటుందో ఆ తొలి చేపను వేలం వేస్తారనమాట. అది కనుక వారికి దక్కిందంటే కనుక వారికి మంచి అదృష్టం అంట. అందుకని చెప్పేసి ఓండేరా సంస్థకు చెందినటువంటి సుషి రెస్టారెంట్ నిర్వాహకులు 11 కోట్లతో వేలం పాటలో దీన్ని దక్కించుకున్నారు. ఓండేరా సంస్థకు చెందినటువంటి సుషి రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేపను 11 కోట్లకు దీన్ని దక్కించుకున్నారన్నమాట. 11 కోట్లకు అంటే $1.3 మిలియన్ అనమాట. డాలర్ల రూపంలో $1.3 మిలియన్, మన రూపాయలలో 11 కోట్ల రూపాయలు అనమాట. ఈ బ్లూ పిన్ ట్యూనా చేప జపాన్ మార్కెట్లలో ఇది ఇప్పుడు వేలం వేయబడింది అనమాట. గతంలో 2019లో ఇదే చేప 18 కోట్లకు వేలం వేయబడింది. అది రికార్డు స్థాయి అనమాట. 18 కోట్లు అనమాట అప్పుడు, ఇప్పుడు 11 కోట్లు అనమాట. ఈ బ్లూ పిన్ ట్యూనా చేప 2019లో వేలం వేసినప్పుడు 18 కోట్ల ధర పలికింది. ఇప్పుడు దాని ధర 11 కోట్లు అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. జపాన్ దేశంలో రికార్డు స్థాయి. జపాన్ దేశంలో ఇటీవలనే 116 ఏళ్ళ వృద్ధురాలు చనిపోయింది. అత్యంత వృద్ధురాలు అనమాట. అదేవిధంగా జపాన్ ప్రధానమంత్రిగా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా జపాన్లో నాగసాకిలో బాంబు దాడిలో బతికి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి, ఇప్పుడు మృత్యువుగా అయినటువంటి వ్యక్తి పేరు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇటీవల నోబెల్ శాంతి బహుమతిని జపాన్ దేశానికి చెందిన సంస్థనే పొందింది. అవన్నీ ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం అనమాట. బట్ జపాన్ అనేటువంటిది ఈరోజు వార్తల్లో చాలా వాటిలో ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలి మీరు అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్గా. ఇటీవలనే మనం ఒక చెప్పుల వేలపాట కూడా మనం చదువుకున్నాం. 23,000 కోట్ల రూపాయలు, 23 కోట్ల రూపాయలకు చెప్పుల ధర పలికిందని మనం చెప్పుకున్నాం. ఓకేనా. జూడీ గార్లాండ్ అనేటువంటి అమెరికా నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఆమె విజర్డ్ ఆఫ్ ఓజ్ అనేటువంటి సినిమాలో ధరించినటువంటి చెప్పులు వేలం పాట వేస్తే 23 కోట్ల రూపాయలకి ధర పలికిందనమాట. అది మనం చెప్పుకున్నాం, చెప్పుల ధరనే అంత అని. ఓకేనా. కాబట్టి ఇట్లాంటి కొన్ని రికార్డులు గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. క్వశ్చన్ నెంబర్ 8, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నూతన డీజీగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయానం అన్నమాట. ఈ పౌర విమానయాన శాఖకు సంబంధించి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడనమాట. డైరెక్టర్ జనరల్, డీజీ అంటాం. ఎవరు నియమించబడ్డారు ఇప్పుడు అంటే కనుక ఆయనే ఫైజ్ అహ్మద్ కిద్వాయ్. థర్డ్ ఆప్షన్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అనమాట. ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ న్యూ అపాయింట్మెంట్స్లో ఉన్నాడు. నూతన నియామకాలు నోట్ చేసుకోండి. డీజీసీఏ నూతన డీజీగా ఎవరంటే కనుక ఫైజ్ అహ్మద్ కిద్వాయ్.
ఫైజ్ అహ్మద్ కిద్వాయ్. అది పౌర విమానయాన మంత్రి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనమాట. పౌర విమానయాన మంత్రి ఎవరు? రామ్మోహన్ నాయుడు అనమాట. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అంటే కనుక, విమానయాన పితామహుడు అంటే కనుక మనకు భారతదేశంలో జేఆర్డి టాటా అనమాట. జేఆర్డి టాటా. అదే ప్రపంచ పౌర విమానయాన పితామహులు రైట్ బ్రదర్స్ అనమాట. రైట్ బ్రదర్స్ పౌర విమానయాన పితామహులు రైట్ బ్రదర్స్. భారతదేశ పౌర విమానయాన పితామహుడు ఓకేనా జేఆర్డి టాటా, గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అంటే ఓకేనా జేఆర్డి టాటా అనమాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 7 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారనమాట. ఆ 7 ఎక్కడెక్కడ అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 7 విమానాశ్రయాలు ఎక్కడ అనేది నేను చెప్పాను నిన్నటి క్లాస్లో, మీరు తెలియజేయాలి. అవి ఎక్కడెక్కడ అనేది బాగా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ప్రజెంట్ తిరుపతిలో ఒక విమానాశ్రయం, కడపలో ఒక విమానాశ్రయం, కర్నూలులో ఒక విమానాశ్రయం, విజయవాడలో ఒక విమానాశ్రయం, విశాఖపట్నంలో ఒక విమానాశ్రయం, రాజమండ్రిలో ఒక విమానాశ్రయం. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాల లిస్టు ఓకేనా. కడప, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి అనమాట. కానీ ఒక్కటి మాత్రమే వీటిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, అదే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. మిగతావన్నీ విమానాశ్రయాలు అంతే. అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం విశాఖపట్నంలో ఉండేది ఒక్కటి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఓకేనా. రైట్. నైన్త్ క్వశ్చన్, అకాల వర్షాలను ప్రకృతి రీత్యంగా ఏ రాష్ట్రంలో ప్రకటించారు? చూడండి, అకాల వర్షాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రకృతి విపత్తుగా ప్రకటించిన రాష్ట్రం ఇటీవల ఏది అంటే కనుక అదే ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అకాల వర్షాల కారణం చేత రైతులు చాలా నష్టపోతారు కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రకృతి విపత్తుగా ప్రకటిస్తే కనుక వారికి సహాయం అందుతుందన్నమాట. కాబట్టి అకాల వర్షాలను కూడా ప్రకృతి విపత్తుగా ప్రకటించిన రాష్ట్రం అన్నమాట, అదే ఒడిస్సా రాష్ట్రం. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అకాల వర్షాలను రాష్ట్ర విపత్తుగా ప్రకటించడం అనేటువంటిది. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్, ఒడిస్సా హైకోర్టు కటక్, ఒడిస్సా భాష ఒడియా, ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ, భారతీయ జనతా పార్టీకి చెందినవాడు మోహన్ చరణ్ మాజీ. ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ కంబంపాటి హరిబాబు అనమాట. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవంగా ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్. ఆర్ఫాన్ అంటే అనాథ, వార్ ఆర్ఫాన్స్ అనమాట. ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఆ తల్లిదండ్రులను పోగొట్టుకోవడం వల్ల, సంరక్షకులను పోగొట్టుకోవడం వల్ల వాళ్ళు అనాథలుగా మిగిలిపోతారనమాట. కాబట్టి వారందరినీ కూడా రక్షించాలి అనే ఉద్దేశం మీద ప్రతి ఏటా కూడా ఒక దినోత్సవం జరుగుతుంది, అదే ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ ఓకేనా. ఈ ఏడాది థీమ్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి పోయిన ఏడాది థీమే మనం నోట్ చేసుకుందాం ఓకేనా. థీమ్ ఏంటంటే కనుక ఆర్ఫాన్ కాల్డ్ మ్యాటర్. ఆర్ఫాన్ కాల్డ్ మ్యాటర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఫాన్ కాల్డ్ మ్యాటర్ అనగా అనాథల జీవిత విషయం. మ్యాటర్ అంటే విషయము ఓకేనా. అనాథల జీవిత విషయం అనేటువంటిది ఇక్కడ ఇతివృత్తం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ యూనిసెఫ్ ప్రకారం ఏంటంటే 1990 నుంచి 2001 వరకు ఈ అనాథల సంఖ్య గణనీయంగా పెరిగిందంట. 2001 తర్వాత ఈ అనాథల సంఖ్య గణనీయంగా తగ్గిందంట. కాబట్టి ఇది గొప్ప విషయం అన్నమాట ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి, ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని ప్రతి ఏటా జనవరి 6వ తారీఖున నిర్వహిస్తారు. 2024 థీమ్ చెప్పడం జరిగింది. 2025 థీమ్ ఒకవేళ మనకు ప్రకటించినట్లయితే కనుక నేను నెక్స్ట్ క్లాసుల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి. ఇంకా చాలామంది లైక్ చేయలేదు కాబట్టి అందరూ లైక్ చేయాలి. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
ఎగ్జామ్స్ అనేటువంటిది ఒక బూస్టప్, ఒక మీకేమవుతుందంటే కనుక మీ మైండ్ షార్ప్, అంటే అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి కదా, కాబట్టి మీకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. అదే విధంగా చెప్పే విషయం ఏంటంటే కనుక, ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కి క్వాలిఫై, మెయిన్స్ ఇప్పుడు క్వాలిఫై అయ్యారు కదా, సారీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫెస్టివల్ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా కోచింగ్ అవసరం. అదే కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే కనుక ఆ రివిజన్ బాగా చేసుకుంటూ రావాలి మీరు అందరూ కూడా. కాబట్టి కోచింగ్ ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు జాగ్రత్త పడండి, టైం ఉంది. కాబట్టి అందరూ కూడా కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకేనా. మనం ఓన్గా చదవాలంటే చాలా టైం పడుతుందన్నమాట, అది సాధ్యం కానిది. ఓకేనా. ఎక్కువ టైం ఉన్నప్పుడు మనం ఓన్గా చదవచ్చు, కానీ తక్కువ టైం ఉన్నప్పుడు మనం కోచింగ్ కంపల్సరీ అనమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీరు కోచింగ్ వివరాలు కనుక్కొని మీరు రావచ్చు. హాస్టల్ వసతి కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే ఓకేనా, కోచింగ్ వచ్చి తీసుకోండి. ఉమెన్స్కి అయితే కనుక ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చిన తర్వాత కాస్త అమౌంట్ కట్టవలసి ఉంటుంది. జాబ్ వస్తేనే అమౌంట్, జాబ్ రాకపోతే మీకు అమౌంట్ ఉండదన్నమాట. కాబట్టి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్స్కి అయితే కనుక, దాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ న్యూస్ మనం చూస్తే, అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలి, దక్షిణ కొరియా ఆందోళనకారుల డిమాండ్ అనమాట. చూడండి, దక్షిణ కొరియా అధ్యక్షుడి పేరు తెలుసుకుందాం. యూన్ సుక్ యోల్. యూన్ సుక్ యోల్ దక్షిణ కొరియా అధ్యక్షుడు అనమాట. అభిశంసనకు గురైనటువంటి ఆ దక్షిణ కొరియా అధ్యక్షుడిని అరెస్ట్ చేయమని ఆందోళనకారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. ఆయన అరెస్ట్ చేయండి, అభిశంసనకు గురైనాడు, ఆయన ఎందుకున్నాడు ఇంకా అధ్యక్షుడిగా అని చెప్పి. కానీ గడ్డ కట్టే చలికి లెక్క చేయకుండా ఆందోళనకారులు వేల మంది, లక్షలాది మంది అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. అది ఇవాళ న్యూస్, గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేయమని ఆందోళనకారులు ఆందోళనలు ఇటీవల చేపట్టారని అడిగితే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను. నెక్స్ట్ న్యూస్, సింధులోయ నాగరికత లిపిని అనువదిస్తే 85 లక్షలు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన. చూడండి, సింధు నాగరికత లిపిని అనువదిస్తే 85 లక్షలు ఇస్తా అని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించాడనమాట. మన భారతదేశ మొట్టమొదటి నాగరికత సింధులోయ నాగరికత, ఇండస్ సివిలైజేషన్ అనమాట. ఓకేనా. అందులోని లిపిని ఇంతవరకు మనకు అర్థం కావడం లేదు, చదవడానికి కూడా అర్థం చేసుకోవడానికి కూడా. కాబట్టి ఆ లిపిని ఎవరైనా అనువదిస్తే 85 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించాడనమాట. ఓకేనా. 100 ఏళ్ళు పూర్తయిన ఆ లిపిని మనం సింధులోయ నాగరికతను కనుగొని ఓకేనా 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 3 రోజులు సదస్సు జరిగిందనమాట. ఆ సదస్సులో భాగంగా ఆయన ప్రకటన అనమాట, స్టాలిన్ గారి ప్రకటన. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఓకేనా. లాస్ట్ న్యూస్ చూస్తే ఈరోజు, ఇక దేశీయ పారాసిటమాల్. చూడండి, పారాసిటమాల్ అనగానే మనం ఇంతవరకు ఇతర దేశాల నుంచి మనం వాటిని దిగుమతి చేసుకునే వాళ్ళం అనమాట. ఇక నుంచి అలా ఉండదు. ఇక్కడ మొత్తం పారాసిటమాల్ అంతా కూడా ఇక్కడే తయారవుతుంది. ఓకేనా. మనము ఇతర దేశాల నుంచి వాటిని ఎట్టి పరిస్థితుల్లో దిగుమతి చేసుకోమన్నమాట. ఎవరు తయారు చేస్తున్నారు పారాసిటమాల్ అంటే సిఎస్ఐఆర్ అనమాట, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. వీరు ఓకేనా దేశీయ పారాసిటమాల్ను తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇంపార్టెంట్, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, సిఎస్ఐఆర్ వారని గుర్తుపెట్టుకోవాలి.